స్కిన్ బ్యూటీ ఇష్యూస్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ క్లినిక్స్ ఉన్న అడ్వాన్స్డ్ గ్లో స్కిన్ లో ఫ్రీ కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. చాలా కామెడీ స్కిట్స్ చేసేవాడిని. మీకు టైం ఎంత జోక్ ఉంది తెలుసా మీకు? అవును. ఏవిఎస్ గారు బ్రహ్మానందం గారు చేశారు ఆమె సినిమాలో. అది నేను రియల్ గా స్టేజ్ మీద చేశానండి. అది ఎలా ఉంటుందండి సార్, టైమింగ్ సార్. మెయిన్ ఏంటి, కామెడీ అనే దానికి టైమింగ్ ఏంటండి. వాడు ఎప్పుడు కామెడీ పండాలంటే ఉపోద్ఘాతం కావాలి సార్. అంటే ఆడియన్ మైండ్ కరెక్ట్గా వెళ్ళగలగాలి. ఏంటి అది ఏంటి అనేది వెళ్ళకపోతే కామెడీ పండదు సార్. అవును. మీరు వాచ్, మీ అబ్బాయి ఆ ఫారెన్లో ఉంటున్నాడు, మీకు వాచ్ ఫస్ట్ జీతంతో పంపాడు. ఆ వాచ్ని పొద్దున అరగంట తుడుచుకుని పెట్టుకుంటారు. వాచ్ అంటే ప్రాణం, అంటే కొడుకంత ప్రాణం మీకు. అటువంటి వాచ్ ఇది ఎవరికి తెలియదండి, చేస్తారు జోకు. అంత అంటే కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటారు వాచ్ని. ప్రతి 10 నిమిషాలు టైం చూసుకుంటారు. కొడుకుని గుర్తొస్తారు, కొడుకుని చూసుకుంటారు, హ్యాపీనెస్లో ఉంటారు. ఈ టైంలో ఆఫీస్కి వెళ్ళవలసిన వాడు ఆ రోజు ఇన్స్పెక్షను 9ంటికి వెళ్ళాలి. బస్సులు స్ట్రైక్, ఆటోలు ఎక్కుదామంటే ఆటోలు లేవు, రావట్లేదు ఆటోలు, వచ్చినా ఖాళీ ఉండట్లేదు. టెన్షన్ పడుతున్నారు, టైం చూసుకుని టైం మర్చిపోయాడు, హడావుల్లో మర్చిపోయాడు. ఈలోపు మీరు వస్తున్నప్పుడు ఈ యాంగ్జైటీకి ఏమంటాడు, టైం ఎంత అని అడుగుతాడు కదా. టైం ఎంత, ఆఫీస్కి 9ంటికి వెళ్ళాలి, గంట అయిపోయిందో గంటన్నర అయిపోయిందో వాచ్ లేదు, వెళ్ళినప్పుడు తను టైం ఎంత అయింది సార్ అంటాడు. మీరేమంటారు, 10 అంటారు. టైం 10 అయింది. ఇమీడియట్గా కంగారుగా ఉన్నవాడు ఒక రకాలుగా అంటాడు, అబ్బా 10 అయిందా అని వాడు అనుకుంటాడు. అమ్మని ఏం 10 అయిపోయిందా అని. ఇలా రకరకాలుగా ఉంటారు కదండి. ఈ కంగారులో టైం ఎంత అయింది అనగానే మీరు 10 అనండి, టైం ఎంత అయింది సార్ 10, అబ్బా 10 అయిందా అని ఏమవుతా అది అక్కడ టక్కన అయిపోయాడు. మీరేం అడిగారండి టైం? నేనేం చెప్పాను, 10 అయింది. మీరేమన్నారు, అబ్బా 10 అయిందా అన్నారు. అబ్బా ఏంటి అంటే పావు తక్కువ 10 అయితే 10 అని చెప్పానా, లే 10 పావు అయితే 10 అని చెప్పానా? అబ్బాయి ఫారెన్లో ఉంటున్నాడు, అక్కడి నుంచి పంపించాడు. అటువంటి వాళ్ళు అబ్బా అంటారా? నవ్వుతారేంటంటే రోషన్ గారు, మీరు నవ్వుతారేంటి? వాడు టైం అడిగాడు, నేను టైం చెప్పా, వెళ్ళిపోవచ్చు కదా అబ్బా అంటే. దాసరి గారు నా పేరు. ఏమండి దాసరి గారు, సినిమాలు తీయటం కాదు, వాడు నన్ను టైం అడిగాడు, నేను టైం చెప్పా, వెళ్ళిపోవచ్చు. ఆడు వెళ్ళిపోతా ఉంటాడు లోపు. అదెక్కడా నువ్వేం అడిగావురా, నువ్వేం చెప్పావురా, నేనేమన్నాను రా, నువ్వు నీ అబ్బాకి సమాధానం చెప్పు కదా అక్కడి నుంచి. ఎవరుకున్నాడు ఎప్పుడు సార్ ఇది చేసింది 22 సంవత్సరాలు అయింది సార్ ఈ జోక్ని స్టేజ్ మీద చేసి. అలాగే ఇంకో జోక్ చేశాను సార్ స్క్రీన్ మీద భలే బేలే. అదే కదా సార్, ఇది ఇప్పుడు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు. పరుశూరి పరిషత్తు ఫస్ట్ ఇయర్ మద్రాసులో పెట్టారు సార్, సెకండ్ ఇయర్ ఇక్కడ పెట్టారు, సుందరయ్య కళాక్షేత్రంలో దాంట్లో పెట్టారు. అప్పుడు పరుచూరు గోపాలకృష్ణ గారు నన్నుని పనిప్రసాద్ని తీసుకొచ్చి పిలిచి, ఒరే దీనికి గ్యాప్లో ఆడియన్స్ బోర్ కొడుతుందరా, ఏదైనా స్క్రిప్ట్లు అయిందిరా అన్నారు. అప్పుడు 14 స్క్రిప్ట్లు చేశానండి, 10 స్క్రిప్ట్లు కొడిశారు. కొట్టినాట్లో టైం ఎంత. ఓ శాస్త్రి గారు చెప్పాను కదా, మీకు క్యారెక్టరైజేషన్ కావాలి, ఎప్పుడు క్యారెక్టరైజేషన్ కావాలి. ఈయనకి ఏంటంటే, ఒక ఆయనకి ఏంటంటే, ఎక్కడికి వెళ్ళారంటే తిరుపతి వెళ్ళాను అందుకని తిరుపతి మంచి కార్యక్రమం కదా, చాలా బాగుంది అంటారు. చాలా బాగుంది అంటే ఏం మంచి జరిగినా చాలా బాగుంది అంటాడు. అతని మనసుకి నచ్చలేని పని జరిగితే అయ్యో పాపం అంటాడు. అటువంటి క్యారెక్టర్కి ఒక పంతులు గారు తగిలాడు. ఏమంటే పంతులు గారు ఈ మధ్యన కనిపి ఎక్కడికి వెళ్ళారు, ఏముంది అయినా ఆవిడ లేదు, తిరుపతి అల్లా ఉంది. ఏమంటారు మీరు? చాలా బాగుంది, చాలా బాగుంటుంది. వేసవకాలం ఆడదాన్ని తీసుకుని తిరుపతి వెళ్తుంది, చాలా బాగుంది. అన్నం తింటున్నావా, గడి తింటున్నావా, అయ్యో పాపం సస్తావా తీసుకెళ్ళగా, నీ వెళ్ళం మొక్కుండా నువ్వు తీసుకెళ్ళవా ఇలా అంటాడేంటి, ఇటు అన్నం తింటున్నా గడి తింటాడు. సరే తిరుపతి బయలుదేరాం. ఇంత మా వెంకటలింగ లేడు, అదేరా మా సోమలింగ గారు అబ్బాయి తాతయ్య అన్నాడు. ఏమిట్రా, నేను వస్తా అన్నాడు. అంటే ఏంటి, చాలా బాగుంటుంది. వేసవకాలంలో ముసలిదాన్ని తిరుపతి తీసుకెళ్తూ కుర్రవాడిని సంకనెట్టుకుని తీసుకెళ్తాం, చాలా బాగుంది. అయ్యో పాపం ఏంటి, వాడు నా దగ్గర పెరుగుతున్నాడు, తీసుకెళ్ళక సస్తావా, నీకు అప్పు చెప్తే నువ్వు చూస్తావా. ఇది కూడా అప్పుడు చేసింది సార్. ఇలా చేసుకుంటూ 40 నిమిషాలు, అసలు టైం ఎంత జోక్ని 42 నిమిషాలు చేసినాం సార్. మన పరుచూరు గోపాలకృష్ణ గారు వీళ్ళందరూ నవ్వి అక్కినే నాగేశ్వరరావు గారు దగ్గి ఆయన బయటికి వెళ్ళిపోయారు. వెంకటేశ్వరరావు వచ్చారు, ఆపండ్ర దండం పెడుతున్నారు, వాళ్ళు కక్కువ చచ్చిపోతున్నారని చెప్పి ఆపారండి మమ్మల్ని. అంటే టైం అనేది ఆడియన్స్ని మైండ్లో పెట్టుకుని థియేటర్ హ్యాపీగా వెళ్ళిపోతుంది అనుకుంటే ఆ జోక్ని కంటిన్యూ చేయటం ఓ పద్ధతి అండి. లేదు అంటే దాన్ని కొంచెం
తగ్గించి ఎక్కడ మనం బోర్ కొడుతున్నాం అంటే తగ్గింది ఇది. ఇలాగా చాలా స్టేజ్ పెర్ఫార్మ్ చాలా చేశాడు. యాక్చువల్ నేను మైమ్ ఆర్టిస్ట్, గంగాధర్ గారికి బాగా తెలుసు. మన గంగాధర్ గారు మన భర్త భౌతికేట్ భారత దాన్ని ఆయన ఇప్పటికీ ఏమంటే మైమ్ ఆర్టిస్ట్ గారు బాగున్నారు అంటాడు. నేను మైమ్ ఆర్టిస్ట్ అండి, అంటే వితౌట్ మైమ్ని ఆర్టిస్ట్ విత్ ఎక్స్ప్రెషన్ మైమ్ స్టేజ్ మీద మైమ్ చేసి ఉండండి. కానీ దాసరి గారి దగ్గర మీరు అసిస్టెంట్ గా ఏం చేయలేదు, కానీ మీ గురువు గారు అంటే ఇండస్ట్రీ గురువు అండి ఆయన. అదే ఇండస్ట్రీ గురువు, ముఖ్యంగా డైరెక్టర్లకు కూడా అందరికీ గురువు. కానీ అందరికీ నా గురువు అని నాకు తండ్రి లాంటి ఆయన, గాడ్ ఫాదర్ అండి ఆయన. ఓకే ఓకే ఓకే. అంటే బాగా అడ్వైస్ చేసేవాళ్ళు, ఇలాంటిది అలాంటి ఇంటి దగ్గర. అంటే ఆయన మినిస్టర్ అయిన కాడి నుంచి ఆయన కాలం చేసే వరకు పక్కనే ఉన్నాను సార్. ఆయనతో భోజనం, ఆయన పక్కనే ఉన్నాను, కష్టసుఖాలు మాట్లాడుకో ఎన్ని చాలా బాగా ఉంది. కష్టసుఖాలు అన్నారు కాబట్టి సుఖాలు పక్కన పెడితే సుఖాలు అందరూ చూసారు. ఆయన బాగున్నప్పుడు ఆయన ఇంట్లో డైలీ 100 మంది చేయలు గడిగేవారు. అవునండి. ఆయన బాగాలేనప్పుడు కనీసం 10 మంది కూడా రాలేకపోయారు. తప్పండి అది, అని బయట ఉంటుంది టాక్. తప్పండి. చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చారు చెప్పండి? చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చారు? అయ్యో, ఇండస్ట్రీ అంతా వచ్చారండి. అవునా? ఒకసారి వీడియో చనిపోయినప్పుడు చూస్తే అర్థమవుతుంది. ఒక ఎంజీఆర్ గారికి వచ్చినట్టు, ఎన్టీఆర్ గారికి వచ్చినట్టు రాలేదండి, అంతమంది రాలేదు. కానీ జనం అందరూ వచ్చారు. ఇండస్ట్రీ గురువు అన్నారు కదా, ఇండస్ట్రీ గురువు సార్. ఇప్పుడు ఎలా అంటే మీరు ఫుడ్ తర్వాత 10 మంది కూడా కదండి, ఆయన చచ్చిపోయి రోజు వరకు కూడా 70-80 మంది ప్రతిరోజు భోజనం చేశారు సార్. అది మాత్రం దీంట్లో నేను కళ్ళ ముందు నేను చూశానండి. దాంట్లో తేడా లేదు. ఏ రోజు డబ్బు గురించి ఆలోచించలేదు ఆయన. డబ్బు లేనప్పుడు కూడా ఆ 100 మంది, ఆ 70 మంది భోజనం చేసేవారు. అది మాత్రం కన్ఫర్మ్, దాంట్లో తేడా లేదండి. ఎవరైనా చెప్తే నమ్మొద్దు మీరు. ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు ఆయన. అంటే సార్ ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు అంటే ఆయన స్వర్ణయుగం అనుభవించాడు సార్. ఈ మినిస్టర్ కాకముందు అంత స్వర్ణయుగమే కదా సార్. అవునవును. ఆ తర్వాత మినిస్టర్ అయ్యారు, ఏదేదో రకరకాలుగా చెప్పారు. ఆయన చెప్పిన అబద్ధాలండి, అదేం కాదు. సినిమాలు తీయట్లేదు, సినిమాలు తీసి గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ అందరికి భోజనాలు పెడతారు, డబ్బులు కావాలి, ఫ్యామిలీ పెడతాకి డబ్బులు కావాలి కదా సార్. కాబట్టి బ్రహ్మాండమైన సైట్, మద్రాసులో ఉన్న సైట్లు అమ్ముకుంటూ వచ్చారు ఆయన. దాంతోనే చేశారు. ఓకే. ఒకటి సార్, పద్మ గారు చనిపోయి బార్డర్లు అయిపోయారు. పద్మ గారు పోయిన తర్వాత 2 సంవత్సరం 8 మాసాలు ఎంతో ఆయన సన్ చూడలేదు, ఇంట్లోనే ఉన్నారు. ఓకే. ఆయన ఎప్పుడు ఉదయం స్నానం చేసి కింద హట్లోకి వచ్చేస్తారండి. హట్లోకి రాదు, 1 year 8 months ఎంతో హట్లోకి రాలేదు. నేనే బలవంతంగా కిందకి 2 రోజులు తీసుకొచ్చాను. ఆ తర్వాత మెల్లమెల్లగా అలవాటు చేసామండి. అయినా అంత ఎక్కువ రాలేదు సార్ ఆయన. బట్ ఏంటంటే అది వేరండి, ఆ పద్ధతి అదంతా వేరు సార్. ఈ వీళ్ళకి వచ్చిందా వాళ్ళకి వచ్చిందా అని అనలేము కానండి, ఆ పద్ధతి వేరు. ముందు నుంచి అంతేనండి, ఆయన జీవితం అలాగే వెళ్ళిపోయారు హ్యాపీగా. కానీ దాసరయ్య గారు చనిపోయిన తర్వాత ఇండస్ట్రీకి చెప్పాలంటే గురువు కోల్పోయారు అనేది ఒకటి ఇప్పటికి ఉంది. అది నేను నో చెప్పను, ఎందుకంటే ఆయన ప్రతిదీ ఆయన తల మీద వేసుకుంటాడు. ఇది నా ఇంట్లో ప్రాబ్లం కదా, ఎవరింట్లో వచ్చినా వీళ్ళని పిలవటం, పంచాయతీ చేయటం, వాళ్ళకి న్యాయం చేయటం. 365 రోజులు తలుపు ఎప్పుడు కావాల్సిన రాత్రి 1 గంటకు ఫోన్ చేసి మా ప్రింట్లు వెళ్ళలేదు అంటే ప్రింట్లు పంపించిన రోజులు చూసా. ల్యాబ్లో డబ్బు కట్టలేదు అని చెప్పి ప్రింట్లు లేదంటే స్మాల్ ఇంటరాక్షన్ సార్. ఓకే సార్. ఇప్పుడు మీకు ఎంతో ఇష్టమైన ఒక వ్యక్తి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను, లంచ్ చేస్తున్నా, ఫోన్ మర్చిపోయాను. ఓకే ఓకే ఓకే. చెప్పాను, సారీ. మీరు చేసిన సినిమాలలో అందరికి కొంచెం బాగా ఇష్టమైన సినిమా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఇప్పటికి ఆల్మోస్ట్ నేను ఇంకా మ్యారేజ్ ముందు అనుకుంటా చేసిన సినిమా. మ్యారేజ్ కి ముందా? అదే ఇంకా అయిపోయి లాస్ట్ మూవీ. ఓకే ఓకే. ఇప్పుడు ఆ డైరెక్టర్ మా షోకి వచ్చారు. ఓ ఉన్నారా? ఉన్నారు. ఓకే ఓకే, ఇవ్వండి. రాజా గారు మాట్లాడండి, వాయిస్ చెప్పదక్కర్లేదు. నమస్తే అమ్మా. నమస్తే సార్, ఎలా ఉన్నారు? అవునమ్మా బాగున్నానమ్మా. చాలా ఇయర్స్ అయిపోయింది. అవునమ్మా, మనం మీరు మినిస్టర్ అయిన తర్వాత ఒక్కసారి ఎయిర్పోర్ట్ లో కలిసాం. మళ్ళీ మిమ్మల్ని కలలేకపోయాను, కానీ అలా మాట్లాడుతూ చాలా ఆనందంగా ఉందమ్మా. చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా సార్, చాలా రోజులు అయింది. మొన్నే 26 సంవత్సరాలు పూర్తయిందమ్మా సినిమా, మొన్న February 4th. ఆ రోజుని
శ్రీకాంత్ గారు పిలవటం, ఇంటికి వెళ్ళటం, కేక్ కట్ చేయటం అది జరిగి మీ గురించే మాట్లాడుకున్నాం. ఓకే ఓకే ఓకే. ఆయన కూడా 2 సార్లు దేంట్లోనూ చెప్పారు. ఎందుకంటే నేను ఆ కిచెన్‌లో సీన్ చేసాం, మీకు ఇంకా గుర్తే ఉండుంటుంది. అవునా? వెనక నుంచి వచ్చి డైలాగ్ చెప్తే పట్టుకోవడం అది మీరిద్దరూ ఏకంగా ఆ, పూ పూట చేశారు. నాకు తెలిసి 20 టేక్లు పైన అనుకుంటా అవునమ్మా అవునమ్మా పట్టుకోవడం ఆ రోజు మోహన్ ఎందుకు? గారు కూడా ఎడ్రమోహన్ గారు కూడా అడిగారు, యా ఏంటి శ్రీకాంత్ ఏ హీరోయిన్ అయినా 1 టేక్ లో ఓకే చేస్తా, రోజంతా ఎందుకు ఇన్ని టేక్లు అని. అవునమ్మా సార్ ఎందుకు పట్టిందండి అన్ని టేక్లు ఎందుకు పట్టింది? సినిమా నుంచి చెప్పి నేను అలా ఫిక్స్ అయిపోయాను సార్, నేను రోజాని అలా పట్టుకొని చేయలేను సార్ అన్నాడు కదా. ఇద్దరు బ్రదర్ అంటారండి. అన్న అంటారా? ఆ, దానివల్ల నవ్వు వచ్చేసింది. ఓకే. నేను ఎప్పుడు అన్నయ్య అని పిలుస్తా, సీతారత్నం గారు అబ్బాయిలో అన్నయ్యగా చేశారు కదా, ఇంకా అప్పటి నుంచి నాకు ఒక బ్రదర్ లాగే ఆయన. సో అది రొమాంటిక్ డైలాగ్ చెప్పాలంటే నవ్వు వచ్చేసి, అది కూడా ఎలా అంటే 2 చేతులు అలాగ వేసి ముందుకు వేసి పట్టుకుని ఈ చెంప తగిలిస్తూ చెప్పాలి డైలాగు. ఓకే. ఇలాగే కావాలా అడిగాడు. ఏంటి ఇన్నిసార్లు అడుగుతున్నాడు, ఎలా కావాలని చెప్పి అనుకున్నాను. తర్వాత తెలిసింది 20 టేకులు తీసుకున్న తర్వాత. ఓ సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది. అమ్మా చాలా సంతోషం అమ్మా మీతో మాట్లాడతాం. నాకు కూడా చాలా సంతోషం సార్. నిజంగా ఆ మూవీలో మాకు చాలా మంచి పేరు వచ్చింది అండ్ షూటింగ్ లో కూడా బాగా ఎంజాయ్ చేసాం. అవునమ్మా పిక్నిక్ లా చేసాం పొద్దున 8 గంటల నుంచి. అందరూ ఆర్టిస్టులు చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా అనిపించింది, ఎందుకంటే అంత మంది కదా. అవునమ్మా 3 పేర్లు, మళ్ళీ ఇక రమ్య అండ్ ప్రకాష్ రాజ్ అవునమ్మా ఇంటి వాళ్ళు, దాంట్లో కోవైసర్ల గారు ఇంట్లో దూరి కొడతారు ఎన్ని, అది కూడా చాలా టేక్లు. నేను శ్రీకాంత్ అన్న నవ్వేస్తాం, కంట్రోల్ చేసుకోలేదు, తరిమి కొడుతుంది కదా చుట్టూ తిరిగి. అవునండి అది నేను ఇప్పటికి కూడా తలుచుకొని నవ్వుకుంటుంటాను. ఇప్పుడు ఇక్కడ సీన్ చేశారు డైరెక్టర్ గా చేసి, ఇప్పుడు ఆ సీన్ చేసి చూపించారు మాకు. అవునా? ఓకే ఓకే. అసలు భలే సరదాగా ఒక ఊరికి వెళ్ళి ఏదో అక్కడ సరదాగా ఒక 10 రోజులు గడిపినట్టు ఉంటుంది. ఆ సినిమా షూటింగ్ మొత్తం కూడా ఒకే చోట మాక్సిమం సెట్ లోనే చేసాము. అవునమ్మా భలే అనిపించింది. ఇప్పుడు ఏంటంటేనమ్మా, ఇప్పుడు మీతో చేసిన ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియరు, మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు, లేకపోతే మీ అమ్మాయి ఏం చేస్తుంది, లేకపోతే పెళ్ళి ఎప్పుడు, లేకపోతే మీ మాంగారు ఏంటి, ఇటువంటి మ్యాటర్లు సరదాగా మధ్యాహ్నం 1 to 2 లంచ్ చేస్తూ మాట్లాడుకునేవాళ్ళం కదా. ఇప్పుడు క్యారవాన్లు వచ్చి ఎవరి క్యారవాన్లో వాళ్ళు వెళ్ళిపోవటం, ఎవరు భోజనం వాళ్ళు చేయటం, ముందు వస్తారు షార్ట్ అవ్వగానే వెళ్ళిపోతారు, అసలు ఏమి మాట్లాడరు. అనుబంధం లేకుండా పోయింది. అసలు ఆ భోజనాలు కలిసి చేసేది లేదు, మనం అందరం ఒకే చోట కూర్చొని చేసేవాళ్ళం అండి భోజనాలు. నాకు అలా సీతారత్నం గారి అబ్బాయి మూవీ అలాగే అనిపించింది, ఎందుకంటే గోదావరి వాణిశ్రీ గారు తీసుకొచ్చేవారు, అన్ని భోజనం టైం కి తీసుకొచ్చేవాళ్ళు, నిర్మలమ్మ గారు వంట చేసుకొచ్చేవారు. సో అట్లా కూర్చొని తినేవాళ్ళం. అది మళ్ళీ మన షూటింగ్ లోనే జరిగింది. అంతమంది ఒక చోట కూర్చొని హ్యాపీగా మాటలు చెప్పుకుంటూ సరదాగా భోజనాలు చేసాం, ఒకరి క్యారేజ్ ఒకరు టేస్ట్ చేస్తూ. ఇప్పుడు ఇదే లేదు అసలు ఏం మాట్లాడుకోవడమే లేదమ్మా. ఆ రోజు షూటింగ్ ఎవరు వస్తున్నారో తెలియదు, అదే సడన్ గా రోజా గారు వస్తున్నారంటారు, మీరు క్యారవాన్లో దిగుతారు. అలా అయిపోయిందమ్మా. పార్ట్ 2 చేస్తున్నారంట, రెడీగా ఉన్నారా మీరు? అమ్మా క్షేమంగా లాభం గారు పార్ట్ 2 చేద్దాం అమ్మా. మోహన్ గారితో మాట్లాడాను, తప్పకుండా డెఫినెట్ గా మళ్ళీ 4 అలాగే ఉన్నాం, ఆల్మోస్ట్ ఎవరు పెద్ద మారిపోలేదు. అంతేనమ్మా 4 గంటలు ఒక కంపల్సరీ క్లైమాక్స్ వస్తారు, వచ్చి చేయవలసి వస్తుందమ్మా. చేద్దాం తప్పకుండా. చాలా 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 సంతోషం అమ్మా, చాలా సంతోషంగా హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తాను. డెఫినెట్ గా అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. ఇదిగో రోషన్ గారికి ఇస్తున్నానమ్మా. థ్యాంక్ యూ రోజా గారు, నన్ను కల్పించినందుకు. అయ్యో మా డైరెక్టర్ గారిని థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా ఉంటుంది అన్నమాట సినిమా అంటే. అప్పుడు సార్ అది ఒక మీరు అంటే రజనీకాంత్ గారు క్యారవాన్ ఎక్కరండి ఇప్పుడు కూడా. నేను మోహన్ గారు కన్నల కన్నన్ కలవటానికి ఆయన షూటింగ్ వెళ్ళామండి. అంటే కన్నల కన్నన్ని ఫైట్ మాస్టర్ హిట్లర్ సినిమాకి కన్నల కన్నన్ పెడదామన్న ఉద్దేశంతో కన్నల కన్నన్ కలవటానికి ఓ లొకేషన్కి వెళ్ళామండి. మేము నడుచుకుంటూ వస్తున్నామండి, షాట్ ఓకే అయింది. ఆయన నడుచుకుంటూ వచ్చి అక్కడ చైర్ ఉంది సార్, ఇది గాడ్రేజ్ చైర్, మర్చ చైర్ ఉంటుంది చూడండి, అది ఎడం చేత ఆ చైర్ తీసుకుని వాళ్ళు దూరంగా వెళ్ళి
దాని మీద కూర్చుని ఈ యూనిట్కి సంబంధం లేకుండా ఏదో ఆలోచించుకుంటున్నారు ఆయన. ఏమండి అంటే చూడండి ఎంత ఇదిగా ఉంటుందో. అదే మనిషి మళ్ళీ సెట్లో అందరూ వచ్చినాడు చుట్టూ కూర్చుని మాట్లాడుకుంటారు. ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన ఇంటర్వ్యూ చేశారు చెన్నైలో, బజార్లో మరి తిరుగుతూ ఉంటారు అంతా. ఆ కల్చర్ అంటే సార్ ఇప్పుడు అంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయేమో మరి తెలియదు, కానీ క్యారవాన్ మీద పేర్లు రాసి లోపల ఉన్నారని చెప్పి ఇప్పుడు ఎవరినైనా కలవటానికి వెళ్ళినా ఇంతకుముందు ఏంటంటే సార్ సెట్లోకి నేను వచ్చాయనుకోండి, ఎవరిని ఉన్నానుకోండి అక్కడ హాయ్ అని చెప్పి పిలవటం, ఏం చేస్తున్నావు ఏంటి ఇలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే నాతో సినిమా చేసిన డైరెక్టర్ని కలవాలన్నా చిన్న ఆర్టిస్ట్ని కలవాలన్నా ఆయన క్యారవాన్లో ఉంటాడు. ఆ క్యారవాన్లోకి మనం డోర్ తీసుకెళ్ళాం. అవును. కారణం ఏంటి, ఆయన అసిస్టెంట్ బయట నిలబడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఎవరో తెలియదు, నేను సో అండ్ సో అని చెప్పాలి. అంటే మీరు ఎవరండి, నేను ఏం సినిమాలు చేశారండి అవన్నీ చెప్పి లోపలికి వెళ్తే రాజేంద్ర రెడ్డి గారు వచ్చారంటే అప్పుడు ఆయన రావటం వల్ల రమ్మంటాం. అంటే అది లేకుండా పోయింది సార్. దానివల్ల ఏంటంటే ప్రైవసీ ఎక్కువ ఇబ్బందిగానే ఉందనిపిస్తుంది. కానీ ఇప్పుడు రోజా గారిని ఆన్ స్క్రీన్ కి ఆఫ్ స్క్రీన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆన్ స్క్రీన్ ఏమో ఆమెను అసలు ఎవరు తట్టుకోలేరు. అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదంటే అది మాట్లాడేస్తారు. ఐరన్ లేడీ అసలుకి అంటే ఎక్కువ బూతులు తిట్టేస్తారు అందరిని. అంటే భయం ఒకటి. ఆఫ్ స్క్రీన్ ఏమో రోజా గారు అంత మంచి మనిషిని ఎక్కడ చూడలేదని చాలా మంది చెప్తుంటారు. మీరు అంత వర్క్ చేశారు, టచ్ లో ఉంటారు కాబట్టి అసలు ఏంటి ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు, ఆన్ స్క్రీన్ ఎందుకు అలా ఉంటారు అంటే అది సార్ ఇప్పుడు మనిషి మనస్సు ఒకటి, యాక్టింగ్ ఒకటి. నువ్వు బయట ఉండవలసినప్పుడు కొన్ని నీకు అధిష్టానం నుంచి కొన్ని ఉంటాయి, అవన్నీ వెళ్ళాలి. కానీ ఆవిడ స్వతహాగా చాలా మంచి మనిషి, చాలా చాలా మంచి మనిషి. ఇప్పుడు ఆవిడ మాట్లాడిన విషయం అన్ని భోజనం కూడా గుర్చేశారు ఆవిడ. ఎప్పుడో సీతారత్న గారు అబ్బాయి చేసాం, మళ్ళీ మన యూనిట్లో చేసాం. అంటే ఆవిడ చాలా అలా బయట అనుకునే అంత ఇది కాదండి ఆవిడ. ఒకవేళ రాజకీయ పరంగా ఆవిడ ఏదన్నా మాట్లాడితే అది మాట్లాడవలసి వచ్చి మాట్లాడతారా, లేదా మాట్లాడవలసింది తప్పక మాట్లాడారా అనేది పక్కన పెడితే ఆఫ్కమ్ ఎక్స్ట్రాడినరీ మనిషి అండి ఆవిడ. చాలా మంచితనంగా ఉంటారు. ఇప్పుడు షార్ట్కి రెడీ. ఇంకోటి సార్, ఇంతకుముందు ఏమైందంటే అందరూ గ్రూప్గా కూర్చునేవారు, సెట్లో లైట్ జరుగుతుంది లేదా ఎక్కడ లైట్ జరుగుతుంది, వాళ్ళ అబ్జర్వేషన్ అంతా ఇక్కడే ఉంటుంది కదండి. ఆర్టిస్ట్ మాట్లాడుకున్న అబ్జర్వేషన్ ఉంటుంది కదా. సెట్ రెడీ అయిపోయింది, ఇంకా డైరెక్టర్ పిలవమన్నాడు అన్న విషయం వాళ్ళకి మైండ్కి వచ్చేస్తుంది. ప్లీజ్ వచ్చి అలర్ట్ అయిపోతారు, ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే 6 క్యారవాన్లు ఉంటాయండి, 6 దాంట్లో ఉంటారు. వెళ్ళికేది సార్ రెడీ అని చెప్పాలి. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఆర్టిస్ట్ రారా రెడీ అంటరా అని చెప్పి బ్రహ్మానంద గారు పక్కన కోట గారు ఉన్నారనుకోండి, రా టైం అయింది పిలుస్తున్నాడు రండి, ఆ పక్కన ఇంకెవరు రండి, అలాగా ఉండిపోయేది. ఇప్పుడు అది లేదు సార్. అది లేదు, ఈగో కోడ్ వచ్చేసింది, అంత వచ్చేసింది. ఈగో కోడ్ అంటావా లేకపోతే ఏమో సార్, వాడే వచ్చి పిలుస్తాడు అన్నది అయిపోయింది. ఇప్పుడు చిన్న ఆర్టిస్ట్ కి అంతే అయిపోయింది. పెద్ద వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారు, మరి వీళ్ళు కొత్తగా ట్రెండ్ స్టార్ట్ చేశారు, అర్థం కాదు ఇప్పుడు. సార్ ఆర్టిస్ట్ కి రెమ్యునరేషన్ తక్కువ ఇచ్చినా పర్లేదు కానీ క్యారవాన్ కంపల్సరీ అంటున్నారు సార్. అవును, నేను విన్నానండి అన్నమాట.